నెక్స్ట్ రౌండ్ నా మాట నీ నోట. నా మాట నీ నోటాలో ఏం జరుగుతుందంటే ఇద్దరు యాక్టర్స్ అంటే సినిమాల్లో మాత్రమే యాక్టింగ్ చేస్తున్నారు. మీరు ఒకసారి స్టేజ్ మీదకి వస్తారు. మేమిద్దరము ఒక సీన్ చెప్తుంటాం అనమాట, నరేట్ చేస్తుంటాము. మేము ఎలాగైతే చెప్తుంటామో మీరు ఎనాక్ట్ చేస్తూ ఉండాలన్నమాట. సో మీరు పైకి వచ్చేస్తారు, మేము కిందికి వచ్చేస్తాము. లెట్స్ వెల్కమ్ భద్రం అండ్ సుమన్ శెట్టి. ఓకే, సో బేసిక్ గా మా సుమన్ అన్న బాగా చేస్తే ఈ గ్యాలరీ విన్ అవుతుంది, భద్రం బాగా చేస్తే ఆ గ్యాలరీ విన్ అవుతుంది, మీ ఇద్దరు బాగా చేస్తే పటాస్ విన్ అవుతుంది. అన్నా ఇప్పుడు సీన్ వచ్చేసి మీ ఇద్దరికి పెళ్ళయింది, ఫస్ట్ నైట్ సీన్. మా ఇద్దరికి పెళ్ళైందా? లే తెస్తా ఎవరినన్నా బయటకు వెళ్ళి. ఫస్ట్ నైట్ సీన్ చేస్తాం కాబట్టి ఒక అమ్మాయి అబ్బాయి ఉండాలి కాబట్టి క్యారెక్టర్ డిమాండ్ కోసం హైట్స్ చూసుకొని సుమన్ గారు మీరు మంచి కత్తి లాంటి ఒక అమ్మాయి, దాని తర్వాత మీరు అబ్బాయి అనుకుందామా? ఫస్ట్ నైట్ సీన్ లో ముందు పెళ్లి కొడుకు కూర్చొని వెయిట్ చేస్తుంటాడు, పెళ్లి కూతురు తర్వాత ఎంట్రీ ఇస్తుంది కాబట్టి మీరు వెనక మంచం లాంటివి అన్న ఇది కంఫర్టబుల్ ఉంటే బాగుంటుంది కానీ లేవు కాబట్టి అదే అడ్జస్ట్ అవ్వండి. మేబీ ఫస్ట్ టైం అనుకుంటా ఫస్ట్ నైట్ కి ఎంతమంది ప్రేక్షకులు రావడం. ఎన్నో రోజుల తర్వాత పెళ్లి అయిపోయినాక ఫస్ట్ నైట్ కి ముహూర్తం అని అంటే ముహూర్తాలు బాలేవని 6 నెలలు వెయిట్ చేసిన తర్వాత వచ్చింది ఆ ముహూర్తం. ఆ ముఖంలో ఆనందం ఎగిరి గంతేశాడు సడన్ గా ఒక్కసారి. మంచం అంటే చైర్ గట్టిగా ఉందా లేదని మంచం ఎక్కి మంచం ఇట్లా తొక్కి చూస్తున్నాడు. అలా మంచం ఎక్కి ఇట్లా 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 చూసిండు. ఇప్పుడు ఒక ముఖంలో ఒక గర్వం, ఒక ఆనందం. ఈ రోజు ప్రపంచానికి నేను మగాడని తెలుస్తుంది. పక్కనే ఉన్న మల్లెపూలు తీసుకొని చేతికి జుట్టుకొని దాని తర్వాత ఒక మల్లెపూ ముక్కులోనే ఇరుక్కుందని తెలిసింది. ఒక చేతిలో యాపిల్ తీసుకున్నాడు. ఒక్కసారి యాపిల్ ని చూసి అరే యాపిల్ పండు లాంటి బుగ్గలుండే నా పిల్లం ఇంకా రావట్లేదేంటి అని మెల్ల కిటికీలోకి ఎంచి చూస్తున్నారు. అప్పుడు ఆ కిటికీలోకి వెళ్ళి సడన్ గా ఒక బామ్మ చూసింది ఆ కిటికీ నుంచి. ఏమబ్బాయి అయిపోయిందా అని అడిగింది. ఇంకొక బామ్మ చూసి భద్రం రమ్మంటావా? ఇంకా వెయిటింగ్ అయిపోయింది. ఇప్పుడు ఆ యాపిల్ పండును తీసుకొని కొరికాడు గట్టిగా. కొరికిన వెంటనే ఒక పన్నుడి. ఘట్టం మొదలైంది. నార్మల్ గా పెళ్లి కూతురు తలంచుకొని వస్తుంది, కానీ గడుసు పిల్లం ఎలా వస్తుందంటే మాస్ ఊర మాస్ రేంజ్ లో వస్తుంది. మ్యూజిక్ ఎంట్రీ ప్లీజ్. భద్రం ఇలాగా గ్లాస్ దగ్గరకు పెట్టుకొని తాగబోతున్నాడు, తాగుతున్నాడు. పెళ్ళం అప్పుడే అరే తాగి నాకు కూడా కొంచెం ఇయ్యి అని చెప్పి గ్లాస్ గుంజుకొని తాగింది. తాగిన తర్వాత ఒక్కసారి మొగుడిని ఇట్లా దగ్గరికి తీసుకొని అని ముద్దు పెట్టింది. అది కూడా డైరెక్ట్ లిప్ టు లిప్. భద్రంకి ఎక్కడ లేని మూడు వచ్చేసింది. వేస్తాను గంతులు వేస్తున్నాడు. ఇప్పుడు ఒక్కసారి పెళ్ళాం మొగుడిని చూసి ఏవండి ఒక్కసారి నన్ను ఎత్తుకోరా అని అనింది. అప్పుడు భద్రం నాకేం తక్కువ, నా నడుము స్ట్రాంగ్, నేను స్ట్రాంగ్, ఇప్పుడే డిప్స్ కూడా కొట్టినా అని పెళ్ళాన్ని అలా ఎత్తుకున్నాడు నాజుగ్గా. నాజుగ్గా నాజుగ్గా ఎత్తుకుంటారా బేబీ అని చేతులు కాళ్ళ దగ్గర పట్టుకొని అని ఎత్తుకున్నాడు 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 ఎత్తుకున్నాడు. అప్పుడు సడన్ గా ఇంకా ఇది అయ్యేటట్టు లేదని చెప్పి పెళ్ళామే మొగుడిని ఏమండి రండి నేనే మిమ్మల్ని ఎత్తుకుంటా అని అనింది. అప్పుడు భద్రం పరిగెట్టుకుంటూ సంకలో దూకాడు. అది కిటికీలోకి వెళ్ళి పాప చూసి అవ్వో. అప్పుడు ఆలోచన వచ్చి ఆ కిటికీ బంద్ చేశాడు. ఎవరు చూడొద్దు అని చెప్పి. సడన్ గా పెళ్ళామంటది ఏమండి నేను మీకోసం ఒక డాన్స్ డెడికేట్ చేస్తున్నాను, మీరు చైర్ లో కూర్చొని చూడండి, నా ఫేవరెట్ సాంగ్ ఇది. అది చేతిలో ఉన్న పూలు వాసన చూసుకొని భర్త చెయ్యి బంగారం చెయ్యి. అప్పుడు ఈసారి 2 ముక్కలలో పువ్వులు పోయినాయి. ఇప్పుడు పాట ఏంటి అని చెప్పేసి మొగుడు కోసం పెళ్ళాం డాన్స్ చేస్తాం. జనవరి మాసం అని మంచు కురిసే సమయం
భర్త దగ్గరకు వచ్చి ఇంత అద్భుతంగా డాన్స్ చేస్తావు నా కోసమేనా, కానీ ఒక్కటే స్నానం చేసుకుంటే బాగుండేది. మీకు ఇప్పుడు అర్థమైంది అనమాట బాత్రూమ్ లో ఇంకొక బామ్మ. బామ్మ బయటకు వచ్చింది, గట్టం చేయమంటే ఈ డాన్సులు చేస్తున్నారు. అప్పుడు పెళ్ళానికి కోపం వచ్చింది, ఏమండి ఎంతమంది బామ్మలు ఉన్నారు నీకు? 5 ఉన్నారు, 5 మూలాల్లో ఉన్నారు, అందుకే ఇప్పుడు వెళ్ళిపోయారు. నడు మనం స్టార్ట్ చేద్దాం దా. బామ్మతోనే ఉండు నేను పోతున్నా అని చెప్పి వెళ్ళిపోయింది. కానీ ఆయన కాలు పట్టుకున్నాడు, పెళ్లి కొడుకు కాలు పట్టుకున్నాడు. సరే ఓకే లాస్ట్ టైం అని చెప్పి వచ్చింది. అయితే ఇద్దరు కింద పడుకున్నారు. అప్పుడే అటక మీదకి వెళ్ళి ఇంకో బామ్మ చూసి ఏదో ఒకటి తొందర చేసి చావురా. ఎప్పుడు రా నాకు మనవడిని ఎప్పుడు ఇస్తావురా? పెళ్ళానికి కోపం వచ్చి మొగుడిని నూకేసింది ఆయన ఒడ్లకెళ్ళి. నువ్వు మీ బామ్మతోనే సంసారం చేసుకుని నేను పోతున్నా అని చెప్పి వెళ్ళిపోయింది. ఇదంతా అయిపోయిన తర్వాత మరుసటి రోజు థియేటర్ లోకి నా పేరు ముఖేష్ అన్నట్టు కనిపించాడు. ఈ రౌండ్ లో కనిపించకుండా ఉన్న బామ్మలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా బాగా చేశారు. లాస్ట్ కి అటక మీదకి వెళ్ళి చూసా బామ్మ